పోయేసేసన్నా నా జిరాక్స్ కాపీ ఏదో అయిందాడా. ఆల్ సెట్, ప్యాకింగ్ డన్. నేను కూడా రెడీ. అమ్మా పోతున్నా, పోయేస్తా. పోయేసేసన్నా అన్నా, పోయేస్తాను. ఆఫ్టర్ ఇయర్ తర్వాత మన వ్లాగ్స్ అయితే మళ్ళీ రాబోతున్నాయి. దాట్ వుడ్ బీ గ్రేట్. అండ్ మన అలవాటు పోయింది మనం మాట్లాడేది, సో ముందు ముందు అలవాటు అవుతుంది. అండ్ చిటికెలో డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ మీదకి వస్తాం. సెట్. సో గైస్ ఇంకా లెట్స్ గో, పోదాం. మన దోసాలు కూడా వెయిట్ చేస్తారు, అలా వచ్చేసి ఇక్కడికి వెళ్ళి బయలుదేరదాం. అండ్ డాడీ ఏమంటావు, పోయిరానా? ఎప్పుడు వస్తా అనుకుంటున్నాం మళ్ళీ? వస్తావా? నాడు పోదాం పా టూర్కి. టూర్ పోతున్నా, వైజాగ్. వైజాగ్ వైజాగ్ మాట్లాడండి. అవి కాల్ చేసాడు మామా. అయ్యో బయలుదేరా మామ ఇప్పుడే. చివరొస్తా. ఇప్పుడు ఎందుకురా కటింగ్? ఓకే బాయ్, కలుద్దాం మళ్ళీ ఒక 1 month తర్వాత. తెలుసా నేను ఎవరో? భైరవి. ఓకే బాయ్ బాయ్. అండ్ గైస్ ఇది మన ఊరి హనుమాన్ టెంపుల్. ఇక్కడ దర్శనం చేసుకున్నాం. జై శ్రీరామ్, జై శ్రీ ఆంజనేయం. ఇంకా లెట్స్ రోల్ టు వైజాగ్. దీని అమ్మ సంవత్సరం తర్వాత వ్లాగ్ తీస్తూ ఉంటే అది ఎట్లుందంటే నాకైతే బిగినర్ వైబ్స్ అనమాట. ఇవన్నీ కొత్త కొత్తగా ఎలా చేసామో మళ్ళీ సేమ్ అదే విధంగా కొత్త కొత్తగా అనిపిస్తుంది. బట్ ఏంటంటే ఈ 1 year నేను ఈ ఫీల్డ్ని చాలా మిస్ అయినా. ఎంత ఘోరంగా మిస్ అయ్యాను అంటే అంత ఘోరంగా మిస్ అయినా. అప్పుడప్పుడు అంటే గాయపడడానికి దెబ్బ పెయిన్ తెలిసేది అన్నట్టు. మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎన్ని ఇది వచ్చినా ఫైనల్గా మళ్ళీ మనం ఇద్దే బైక్తో మళ్ళీ ట్రావెల్ చేయబోతున్నాం. దీనికి ముందు చాలా ప్లాన్లు వేసుకున్నా, అన్నీ బుగ్గపాలైనారా నాయన. వైబ్ డిఫరెంట్ వైబ్ ఉంటుంది ఇడికెళ్ళి. 24, 25. హీస్ చందు బ్రో, నా జిరాక్స్ కాపీ. రైట్ అప్పోలా. బాయ్ బాయ్ మా. పోయి ఫోన్ చేస్తా సరేనా? బాగారు బాగున్నారా? బాగున్నా. పోతున్నా ట్రిప్కి అరకు, వైజాగ్. ఓకే గాయస్, దీది గోయింగ్ టు మనాలి. బాయ్ మా. సరే అంతే. రైట్ బా, బాయ్ బాయ్ మా. ఫైనల్గా అందరికీ బాయ్ చెప్పేసినాం. ఇప్పుడు ఎట్ ప్రజెంట్ మన దాంట్లో ఒక కాంట కూడా పెట్రోల్ లేదు. ఫస్ట్ పెట్రోల్ కొట్టించుకొని దానికన్నా ముందు మనం గోప్రో తీసుకోవాలి గైస్. యాక్చువల్లీ అభియాన్ గోప్రో ఖరాబ్ అయింది. అది ఎందుకు ఏమో కొత్త మీడియా మోడ్ తీసుకున్నా సపోర్ట్ చేయట్లేదు. సో ఇప్పుడు మనం బ్రో దగ్గరికి వెళ్ళి మీడియా మోడ్ తీసుకొచ్చి, మీడియా మోడ్ ఆల్రెడీ నేను దీనికి పెట్టుకున్నా, ఈ కెమెరాకి పెట్టుకున్నా. సో గోప్రో తీసుకొని ఇందులో పెట్టేసుకొని బయలుదేరడం. ఇంకా బ్యూటిఫుల్ ఎక్స్ రోడ్. దీని అమ్మ ఇది రాను ఎట్లా అవుతుందంటే ఒక హైదరాబాద్కి మించిపోతుంది అనమాట ఇది రాను ఈ ఎక్స్ రోడ్. ఎందుకంటే ఒక్కోసారి ఎంత బీభత్సమైన ట్రాఫిక్ అంటే దీని అమ్మ జీవితం బండ్లు కూడా పోలేని స్టేజ్లో ట్రాఫిక్ ఉంటుంది. ముంబై హైవే అంటారు దీన్ని. ఈ హైవే మీద మనం వయా కంది రూట్ నుంచి షాద్ నగర్ చేవేల రూట్కి వెళ్ళాలి ప్రజెంట్. దానికన్నా ముందు మనం ఫస్ట్ జంజం దగ్గర బంక్లో పెట్రోల్ కొట్టించుకొని ఇక నాన్ స్టాప్ వెళ్ళిపోదాం. మధ్యలో నాకు ఒకవేళ ఇఫ్ ఐ వాంట్ టేక్ ఎ స్టాప్ ఐ విల్ టేక్ ఎ స్టాప్ ఆర్ ఎల్స్ ఖాళీ కొట్టుడే. నీ అమ్మ సంవత్సరం తర్వాత పోతున్నా. నాకు ఎట్లుందంటే లోపల ఒక ఏమంటారా దాన్ని, గూస్ బాంబ్స్ అంటారా, గూస్ పింపుల్స్ వస్తున్నాయి మొత్తం నాకు. 1 year తర్వాత ఎట్లుంటుంది మళ్ళీ? ఎన్ని రోజులు రెస్ట్ తీసుకొని 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 ఇంకోటి ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసుకున్నాక మళ్ళీ రైడ్ కాబట్టి
అలానే ఉంటుంది. బంక్ అంటే ఇది లేటెస్ట్గా అయిన బంక్ అనమాట. ఇది దానికి ముందు లేకుండే, బట్ ఇప్పుడు ఇది చాలా వెరీ లేటెస్ట్గా అయింది బంక్. ठीक है मारो मारो फीड करो नॉर्मल हल्लू मारो हाँ యాక్చువల్గా ఇది నా గెస్ట్కి ఇది పని చేస్తుందా లేదా మీడియా మోడ్ తెలియట్లేదు, కానీ ఐ హోప్ పని చేస్తే బెటర్ ఉండ. 800 రూపీస్ అంటే 7.28. ఇప్పుడు ఎంత నడుస్తుంది రేటు? 109.92. అమ్మాయి పెట్రోల్ ఎప్పుడు తగ్గుతుంది, కానీ మన రైడర్లకు మాత్రం చాలా సుఖంగా ఉంటుంది. మళ్ళా రెడీ సంథింగ్ ఈస్ ఫిష్. ఏదో అయిందాడా, నార్మల్ రైడర్నో బైకర్నో ఏదో అన్నట్టు. అలాంటి అంటే మనం వాళ్ళకు తెలుగు ప్రజలకు చాలా ఇంట్రెస్ట్ తెలుసా, ఈవెన్ నాకు కూడా ఇంట్రెస్ట్ అవి మస్తు అనిపిస్తాయి ఆ లొల్లి లేకపోతే. కానీ కొన్ని లొల్లి మాత్రం చాలా పార్షియల్ డీల్ అయిపోతాయి, కొన్ని మాత్రం జెన్యున్గా డీల్ అయిపోతాయి అనమాట, క్లోజ్ అయిపోతాయి, కాంప్రమైజ్. సో గైస్ మీట ఏ లొల్లి పోకండి, సుకూన్గా పోయి సుకూన్గా రండి, ఏ పని చేసుకున్నా మంచిగా చేసుకుని రండి. ఇక నేను కూడా పోతా అన్నా, నేను కూడా మంచిగా పోయి మంచిగా జర శివయ్య అంతా నీవే, నీ దయ ఉంటే ఏది జరగకుండా ఉండదు, కాబట్టి దయ చూపించు జర. మన బైక్ పైన ఆఫ్టర్ లాంగ్ టైమ్ వీఆర్ హెడింగ్ టు ఏ టూర్. అది కూడా అరకు పోతున్నాం. ఇక్కడ నుంచి దగ్గర 700 కిలోమీటర్స్ జర్నీ, సమ్ అప్రాక్సిమేట్లీ ఒక 2 వీక్స్ జర్నీ. ఇక్కడ మీరు చూడబోయేది మాత్రం చాలా క్రేజీ ఉండబోతాయి గైస్. ఒకప్పుడు కన్నా ఇప్పటికి చాలా డిఫరెంట్. 1 ఇయర్ గ్యాప్ వచ్చింది, ఏం మాట్లాడో కూడా సగం అర్థం కావట్లేదు. ఎన్నెన్నో అనుకున్నా రైల్లో పోయేటప్పుడు మాట్లాడదామని, ఇప్పుడు ఒక్కరు కూడా గుర్తుకొస్తలేదు. ఒక ఫ్లూయెంట్లీగా వెళ్ళిపోవాలి అంతే, అది మనం మాట్లాడిన అవసరం లేదు, కానీ ఇట్లా ఒక ఫ్లూయెంట్ వెళ్ళిపోతే అది సెట్ అయిపోతుంది. ఇక ఓ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఇట్లా ఇది చేయడము, వాయిస్ ఓవర్ వేయడం సెట్ కానిపని. లగేజ్ చాలా తక్కువ తీసుకెళ్తున్నా, ఎందుకంటే ఆల్ ఇండియా రైడ్లో చాలా సఫర్ అయినా, ప్లస్ లద్దాఖ్లో కూడా చాలా సఫర్ అయినా, కాబట్టి దిస్ టైం ఎంత తక్కువ లగేజ్ అయితే అంత తక్కువ లగేజ్ తీసుకుపోతున్నాను నేను. ఈ ప్యానియర్స్ ఉన్నాయి కదన్న, టాప్ బాక్స్ ఉంది అన్న అంట, వాటి వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ప్యానియర్స్ టాప్ బాక్స్ వల్ల ఎన్ని బెనిఫిట్స్ అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. హ్యాండ్ తీసుకొని ఎక్కువ వెనకాల వెయిట్ వేసినాం అనుకో సస్పెన్షన్ ప్రాబ్లం వస్తుంది. టాప్ బాక్స్ అయితే మొత్తం వీల్ అవతలనే ఉంటుంది, కాబట్టి ఇంకా ఎట్లా అంటే అందులో ఎక్కువ వెయిట్ వేయలేకపోతాం అది. సో ఐ ఫీల్ నాకు బెటర్ అనిపించింది ఈ 2 జర్నీలలో టెయిల్ బ్యాగ్ ఇది ఇలాంటిది ఒక బ్యాగ్ మస్తున్నాయి. ఇక ట్యాంక్ బ్యాగ్ లేదు కాబట్టి ఇది తీసుకున్నా, లేకపోతే తీసుకోకుంటే. అండ్ తీసుకోవడం వల్ల కూడా నాకు చాలా బెనిఫిట్ అయింది. అందులో పట్టిన కొన్ని సామాన్లు ఇలా పట్టినాయి అనమాట. అట్లా చల్లగా స్టార్ట్ అయిపోయింది. గ్లౌజ్ వేసుకోవాలి ముంగట ఎటైనా పోయినప్పుడు. గ్లౌజ్ వేసుకుంటే ఇంకోటి ప్రాబ్లం ఏంటంటే గోప్రో ఆన్ చేయడం ఆఫ్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది, అదొక పెద్ద బాధ. ఇదే గైస్ చేవెళ్ళ రీచ్ అయినాం. చేవెళ్ళ నుంచి ముంగడికి వెళ్ళి రైడ్ తీసుకొని మళ్ళీ పోతే షాద్ నగర్. నిజం చెప్పాలంటే నా టీషర్ట్ మొత్తం తడిసిపోయింది. ఈ జాకెట్ వేసుకున్న ప్రతిసారి ఇంతే, నాకనే ఎవ్రీ రైడర్కి జాకెట్ అంటేనే అంతే, చాలా దారుణం. వన్స్ మనం షాద్నగర్ దాటినాక NH-44 ఎక్కినాం అనుకో, ఎంత సుకూన్ ఉంటుంది అంటే అంత సుకూన్ ఉంటుంది. ఈ షాద్నగర్ వరకు కొంచెం రోడ్ కూడా అసలు బాగోదు. మధ్యలో మాత్రం చాలా మటుకు ప్యాచెస్ ఉంటాయి. ఆ ప్యాచెస్ దగ్గర మాత్రం దారుణం, ఒక 1 ఫీట్ ఉన్న హోల్స్ ఉంటాయి అన్నమాట. వాటిలో కానీ చూసుకుండా పోతే మొత్తం ఆ లెవెల్స్ దెబ్బ తినిపోతాయి, మొత్తం పగిలిపోతాయి ఎక్కడెక్కడ. నాకు వన్స్ ఇది రన్ ఆఫ్ కచ్ వెళ్ళినప్పుడు నాకు అట్లా జరిగిందనమాట. నేను పగిలిపోయింది అనుకున్నా, మొత్తం స్మాష్ అయిపోయి గుడిసిపోయింది. దీని అమ్మ జీవితం, పైసలు మళ్ళీ పెట్టుకోవాలి అనుకున్నా, కానీ ఏం కాలే. షాద్నగర్ రూట్లో మాత్రం చాలా జాగ్రత్త. అండ్ పైగా అది ఇండస్ట్రియల్ వెహికల్స్ ఎక్కువ తిరుగుతాయి అక్కడ, ఆ రూట్లో. చాలా అంటే చాలా జాగ్రత్త ఉండాలి ఆ రూట్లో. గాయ్స్ ఫైనలీ షాద్నగర్. నాకు ఎందుకో ఇది బాగా లాంగ్ అనిపిస్తుంది జర్నీ. ఇడికే షాద్నగర్ కంటే మనకు అలవాటు తప్పిపోయినాం కదా, అందుకేనేమో చాలా అబ్బా ఏంది ఇంకొస్తలేదు అనుకున్నది. నేను వచ్చేసిందిరా నాయన
ఎడికల్ నేషనల్ హైవే 44 ఎక్కినాం అనుకో, సీదా ఏకీ రూట్. ఇష్యూజు డిమాక్స్ దీన్ని వేసుకొని లదాఖ్ పోవాలి. కానీ మాహిష్మతి అసలు ఎట్లాంటి అడ్వెంచర్ చేశాడంటే రే 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 ఏంద్రా పా కీ 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 మనకి పానం వచ్చనే ఆదలేదు మనకు అసలు. ఇష్యూజు డిమాక్స్ భయ్యా आप लोग शादी को जा रहे क्या? అది అట్లా చూడొద్దన్నా మనం రైట్ సైడ్ చూడకుండా ఇటమ్మటం మలపాలి. హలో మిస్టర్ ఎలక్ట్రిక్ గాయ్, యో హలో పక్క జరిగే నాకు హారన్ పనిచేస్తలేదు. వినడా ఏంది? ఇదే ఉండొచ్చు, వినిపించి ఉండొచ్చు ఆల్రెడీ. ఇటు పోతే తెలియదు కానీ రైట్ పోతే ఇది షాద్ నగర్. రైట్ పోతే మనం నేషనల్ హైవే 44 ఎక్కొచ్చు. మెల్లగా రా అబ్బాయి మెల్లగా. పాపం జర పోనీ ముసలవ్వని. ఇది రోడ్ వేసారు. ముందైతే మొత్తం ఒక దరిద్రానికి దరిద్రమైన రోడ్ ఉండేది, ఇప్పుడు చాలా బెటర్ అయింది. బ్యాక్ టు ద నేషనల్ హైవే 44. ఇటు పోతే సిటీ పోతాం అండ్ ఇటు పోతే వైజాగ్, బెంగళూరు రూట్ కూడా ఇదే. అమ్మయ్య నాకు ఎంత సుఖం ఉంది తెలుసా ఆ రూట్లోకి వెళ్ళి ఈ రూట్లోకి రాగానే. అమ్మా నేనేం చెప్పాలంటే ఆ రూట్ అప్పటికి ఇప్పటికి చాలా వరస్ట్గా తయారైంది. నేను ఇంకా బెటర్ అయిందేమో అనుకున్నాను స్టార్టింగ్ కొంచెం ప్యాచ్ చూసి, అది ఇంకా వరస్ట్గా తయారైంది. ఈ రోడ్కి రాగానే ఎన్నో మెమరీస్ అన్నీ రీకాల్ అవుతున్నాయి నాకు. కర్నూలు, అనంతపూర్, బెంగళూరు, కన్యాకుమారి పోదాం, మళ్ళీ పోదాం టైం ఉన్నప్పుడు పక్కా పోదాం. అండ్ ఇక్కడ నుంచి జడ్చర్ల 28 కిలోమీటర్స్, అంటే అప్రాక్సిమేట్లీ ఒక హాఫ్ అన్ అవర్ పడుతుండొచ్చు, 45 మినిట్స్లో పడుతుండొచ్చు. ఆడికెళ్ళి మేపునార్ వచ్చేసి దగ్గర మళ్ళీ ఒక 17 నుంచి 20 కిలోమీటర్స్ ఈజీగా ఉంటుంది. 30 + 40 50 కిలోమీటర్స్ అనుకోండి. ఇంకా మోస్ట్లీ 50 కిలోమీటర్స్ అన్నా ఇంకో 1 అవర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆకలి అవుతుంది గైస్. ఆడికి వెళ్ళి ఫస్ట్ వానికి ఏమన్నా నాకు తిన్నికి బెటర్ అని చెప్పాను. ఫస్ట్ అంత ఘోరం ఆకలి అవుతుంది. ఇంట్లో తిన్నా మళ్ళీ ఆకలి అవుతుంది. ఆ ట్రిప్లో వచ్చిన ఫస్ట్ టోల్ గేట్ గైస్, వెరీ ఫస్ట్ టోల్ గేట్ ఇది రాయకల్ టోల్ గేట్. ఏదో ఉంటుంది తినాం. ఇవి అప్డేట్ చేసిరా ఇక్కడ కూడా వేసిన కొడుకులు. ముస్లిం వాళ్ళది ఏదో ఫంక్షనో లేకపోతే ఏదైనా టెంపుల్లో లేకపోతే ఏదైనా మసీదో ఏదో ఉన్నట్టుంది. లిటరలీ ఒక 15 లారీల నిండా పబ్లిక్లీ చూసిన నేను. అందరు ముస్లిమ్సే. మళ్ళీ వాళ్ళ దావత్ ఏమైనా ఉందా లేకపోతే ఏదంటే మసీద్ దగ్గర ఏమైనా చేస్తారా లైక్ ఇట్లా జాతరలాగా తెలియదు. కానీ బాబా ఎంతమంది పబ్లిక్ తెలుసా. తుఫాన్లో వాళ్ళే, లారీలో వాళ్ళే, అండ్ లెట్ మీ షో ముంగట ఆటోలో కూడా వాళ్ళే. కానీ ఎంతమంది బాబా ఇంత ఘోరం పబ్లిక్ నేను ఇప్పటిదాకా చూడలే. ఫైనలీ రీచ్ జడ్చర్ల. ఇటు నుంచి పోతే కల్లకుర్తి వస్తుంది. మనం ఇట్లా శ్రీశైలం కూడా పోవచ్చు. కాకపోతే మనం ఇట్లా పోతే మహబూబ్ నగర్ వస్తుంది. మన ఫస్ట్ స్టాప్ మహబూబ్ నగర్. మెహబూబా సిగ్నల్ ఏం లేదుగా. లేదు, సిగ్నల్ ఉంటేనే పెద్ద బాధ. అరే ఏంది మొత్తం ఆగమాగమైంది. ముందు ఇంత నీట్గా లేకుండానే ఇది. మహబూబ్ నగర్ 15, మక్తల్ 79, నారాయణపేట్, రాయచూర్, ఇది జడ్చర్ల బస్ స్టాప్. బస్ స్టాప్ ఆఫ్ జడ్చర్ల. మనడు ఆల్రెడీ మనకు వాట్సాప్లో లొకేషన్ పంపించినాడు. ఇప్పుడు ఓపెన్ చేసి చూసుకోవాలి. ఆ మేమున్నారు పోయినాక చూసుకుంటా. ఇప్పుడు ఈయన చూసుకుంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతాను. ఈ మ్యాప్ చూసారా ఇట్లా వేస్తుంది మ్యాప్. ఈ గల్లదే ఎక్కడ తిరిగి ఫ్రైడే గురువారం సాయంత్రం వరకు మనం అక్కడ ఉండాలి అరకులో, లేదంటే ఆగమవుతాం. మెయిన్గా ఇది మా ఒక రైడర్స్ పరిస్థితి. పాపం ఇప్పుడు ఒక 3 నెత్తి నోరు కొట్టుకుంటూ ఇగో ఇది లాస్ట్ మూమెంట్లో మాకు సుక్కలు చూపించింది అనమాట. ఇది కూడా ఈ గోప్రో ఏం చేస్తానంటే సడన్గా అప్డేట్ క్లియర్గానే అప్డేట్ చేస్తాం ఆటోమేటిక్. నా గోప్రో కూడా సేమ్ ఇదే విధంగా ఎట్లా అయిందంటే అప్డేట్ చేసినాకనే 2 days మంచిగా, 3rd day గోవింద ఇలా ఉంటుంది గోప్రోతో. గోప్రో జరా మాకు సుక్క చూపి మనడైతే ఇక
కొత్త మీడియా మోడ్ తీసుకుండు. మైక్ తీసుకున్నా. ఇది కొత్త మీడియా మోడ్. ఇది మైక్ సోనీ. సోనీ గట్టిగా టెండర్ పెట్టింది, గట్టిగా బిల్ అయినట్టుంది. మామూలుగా కాదు అసలు. కొత్త ట్యాంక్ బ్యాగ్ తీసుకోండు. ఏం చేసినా ఎంత చేసినా కంటెంట్ కోసం కదా. అంతే కదా. కొత్త ట్యాంక్ బ్యాగ్. ఇది పాతదే కదా. అది పాతదే ఇది. మరి వీడు ఏడి సుధీర్ గారు ఆ సెట్టా హైదరాబాద్కి వస్తున్నాడు. కమింగ్ హైదరాబాద్ నుండి వస్తున్నాడు. ఎందుకు పోయిండు? కార్లో పోయిండా? బస్సు ఎందుకు? చిన్న వర్క్ ఆర్డర్ వస్తున్నాడు. నాయనా నువ్వు లగేజ్ మొత్తం సర్దుకునే చదువుకోండిగా. అదే అంటున్నా. సజ్జత్ మళ్ళా సర్జరీ కూడా నాకు డౌటే వాడు వచ్చేది. వచ్చిన ఇట్లా బైక్ సపరేట్ బైకా లేకపోతే పిల్లియన్? రాకపోవచ్చు. వన్ ఎక్కువ హోప్స్ పెట్టుకోలేదు నేను. ఏ అంతే ద్వారా అదృష్టం ఉన్నదా ట్రావెల్. ఏంటో ఏమో. మా ప్రజెంట్ సిచ్యువేషన్ ఇప్పుడు ఇవన్నీ ప్యాక్ చేసుకోవాలి, ఇవన్నీ సెట్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ఏం చేయాలి తెలుసుగా, దద్ద బెలూన్ కొట్టాలి, సబ్స్క్రైబ్ కొట్టాలి, అయిపోయి టాటా బై బై. మార్నింగ్ మళ్ళీ కలుద్దాం. గైస్ టైం వచ్చి దగ్గర 12 అవుతుంది. ప్యాకింగ్ ఇంకా అవ్వలేదు. ఇంకో దిక్కు నా వీడియోస్ అలా కాపీ అవుతున్నాయి హార్డ్ డిస్క్లో. సామాన్లు ఈడొక్కుని వీడియోస్ కోసమే రా నేను ఆయన రండి ఇప్పుడు పడుకున్నట్టు కాపీ అవుతుందని చెప్పి ఆయన అయిపోయిందా ప్యాకింగ్ అంతా? అయిపోయింది అది ఇక పడుకోవడమే. ఈడ ఆడ మహేష్మతి ఆయన వచ్చేటప్పటికి ఇప్పటికి ఎంత క్లీన్ అయిపోయింది చూడండి. అంతే కదా. ఇప్పుడు ఎంత అవుతుంది టైం ఎగ్జాక్ట్లీ? 11:38. సో నేను స్లీప్ వేస్తే నాతో అయితే